అమరావతి రాజధానికి భూములు ఇచ్చే వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది కేంద్రం. భూ సమీకరణలో భాగంగా అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు మూలధన లాభంపై పన్ను మినహాయింపు ఇస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీంతో రాజధాని ప్రాంతంలో దాదాపు 33,000 ఎకరాల భూములను ప్రభుత్వానికి ఇచ్చిన రైతులకు ప్రత్యేక ట్యాక్స్ మినహాయింపు దక్కినట్టయింది. The new state capital for the state of Andhra Pradesh is being constructed by an innovative land pooling mechanism without use of the Land Acquisition Act. I propose to exempt capital gains tax persons holding land from 2/6/14, the date on which the state of Andhra was reorganized and whose land is pooled for the creation of capital city under the government scheme. రైట్, ఇది ఒక పెద్ద రిలీఫబుల్ మూవ్ అనుకోవచ్చు కదా రావు గారు. అమరావతి భూములకు సంబంధించి క్యాపిటల్ గెయిన్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వాలని ఈ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఎంతో కొంత కంటి తుడుపు చర్య కూడా కొంత భూములు కోల్పోయిన వాళ్లకు ఓ రకంగా ఇచ్చినట్టు ఆ మేరకు కొంత వాళ్లకు లాభం సమకూరినట్టు అవుతుంది. ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలు ఏది ఉన్నప్పటికీ కూడా. మీరు ఎట్లా చూస్తారండి ఈ క్యాపిటల్ గెయిన్ దానికి సంబంధించి పన్ను మినహాయింపు? ఇది డెఫినెట్లీ సబ్స్టాన్షియల్ హెల్ప్ అండి. ఎందుకంటే భూములు ఎక్వైర్ చేశారా లేకపోతే భూములు ఇచ్చారా, స్వచ్ఛందంగా ఇచ్చారా అన్నది ఒక కాంట్రవర్సీ నడిచింది చాలా కాలం. సో దాని మూలంగా ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి నష్టం జరిగినప్పుడు ఏ రకంగా ఎక్వైర్ చేసినా సరే గవర్నమెంట్ మూవ్ ఇస్ కరెక్ట్. ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంకా సఫర్ అవ్వరండి ఆ రకంగా. దట్స్ ఎ గ్రేట్ మూవ్. సో ముఖ్యమంత్రి గారు పదే చెప్పారు నేను దీని గురించి మాట్లాడతాను ఖచ్చితంగా క్యాపిటల్ గెయిన్. సో మీరు సపరేట్ ప్యాకేజ్ ఇవ్వడం కంటే కూడా ఈ రకంగా ఇచ్చింది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్ లక్ష్మీనారాయణ గారు, మీరు ముందు దీని గురించి అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు సంబంధించి అంటే ఒక నూతన రాజధాని నిర్మాణం కోసం ముందుకొచ్చి రైతులు అంటే యాక్ట్ అమలు చేసేటువంటి అవసరం లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చినప్పుడు వారికి ప్రభుత్వం ఏదైతే క్యాపిటల్ గెయిన్ లో ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం అనేటువంటిది ఇది మంచి పరిణామం, ఇది ప్రోత్సహించే పరిణామం. రైట్, ఇక ఒకసారి అక్కడ అమరావతికి వెళ్తాం. అక్కడ అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు ఏమంటున్నారు, వారి స్పందన మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అప్డేట్ చేస్తారు. పిఎంఆర్. థ్యాంక్ యూ రిషి. సో ఇవాళ కేంద్ర బడ్జెట్ లో అమరావతికి ఎవరైతే భూములు ఇచ్చారో దాదాపు 24,000 మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 33,000 ఎకరాలను భూ సమీకరణలో భాగంగా రాజధాని నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ ఈ రైతులందరికీ కూడా క్యాపిటల్ గెయిన్స్ ని మినహాయిస్తామని చెప్పి ఇక్కడ నుంచి వెసులుబాటు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వ పరంగా హామీ ఇచ్చింది. అలాగే కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఇవాళ దానికి అనుగుణంగానే కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయిస్తూ ఒక నిర్ణయాన్ని ప్రకటించడం పట్ల బడ్జెట్లో దాన్ని ప్రకటించడం పట్ల పూర్తిగా ఇక్కడ సంతోషం వెల్లివిరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం వెలగపూడి సెక్రటేరియట్ ఏదైతే తాత్కాలిక సెక్రటేరియట్ ఉందో అక్కడ ఉన్నాం. సో ఇక్కడ తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్తో పాటుగా ఎవరైతే ఉన్నారో భూములకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేయడంతో పాటుగా స్వీట్లు పంచి పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి మనం కనుక విజువల్స్ చూస్తే ఎవరైతే బస్సుల్లో వస్తున్నారో వాళ్ళందరికీ కూడా స్వీట్లు పంచి పెడుతున్న దృశ్యాలని మనం ఒకసారి చూడవచ్చు. ఒకసారి మనం చూడొచ్చు మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి ప్రయాణికులకి స్వీట్లు పంచి పెడుతున్న దృశ్యాలని మనం చూడొచ్చు. సో ఇక్కడ రైతులు ఉన్నారు, అలాగే ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో శ్రావణ్ గారు చెప్పండి, ఈ నిర్ణయం పట్ల ఏమనుకున్నారు? ఇక్కడ రైతుల్లో ఎటువంటి ఆనందం వ్యక్తం అవుతుంది? రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఇది జరిగే పనేనా అని చెప్పి చాలా మంది కామెంట్స్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ ప్రామిసులన్నీ కూడా అమలు అవుతున్నాయి. అనేక మంది అనేక సార్లు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ రాజధానిలో ప్రతి ఒక్క అంశం కూడా ఒక పండగ లాంటిదే. ఎందుకంటే చెప్పిన ప్రతి హామీ వరుసపెట్టి అమలు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అంతేకాదు అమరావతి అనేది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది ఇక్కడ గవర్నమెంట్ కాంప్లెక్స్లు మరి ఫౌండేషన్కి వచ్చినప్పుడు అరుణ్ జైట్లీ గారికి మేమందరం కూడా రైతాంగం తరఫున రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ రైతాంగానికి యొక్క ఆశలకు అనుకూలంగా ఈ రోజున ఫస్ట్ టైం సేల్ని ఆయన ఇచ్చారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరియు
దీని మీద ఎంతో కొంత మా ఎంపీ గారు కూడా కృషి చేశారు. గల్లా జయదేవ్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కొంతమంది మహిళా రైతులు ఉన్నారు. ఎవరైతే రాజధాని నిర్మాణానికి ఎప్పుడు కూడా ఇక్కడ రాజధాని వస్తుందని ఊహించిన వాళ్ళు ఇక్కడ రాజధాని వస్తుందనే విషయం తెలియటంతోనే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాదాపు 1 కాదు 2 కాదు 33,000 ఎకరాల భూములని స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం విలువైన భూములను ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో కొంతమంది ఇక్కడ మహిళా రైతులను వాళ్ళు అడిగేస్తాం. మేడం చెప్పండి, క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించిన మినహాయింపునిస్తూ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బడ్జెట్లో ప్రకటించింది. దీని మీద మీరు ఏమంటారు? మీ ఫీలింగ్ ఏంటి? నాకు చాలా సంతోషంగా ఉందండి. రైతులందరూ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద అపారమైన విశ్వాసంతో భూములు ఇచ్చాము. అలాగే అందరం కూడా క్యాపిటల్ గెయిన్స్ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ అడిగాము. అలాగే మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, అలాగే మా ఎంపీ జయదేవ్ గారు, మరీ ముఖ్యంగా కేంద్రంలో మంత్రివర్యులు వెంకయ్యనాయుడు గారు కూడా మా అందరికీ ఎంతో మేలు చేశారు. మేమందరం చాలా సంతోషంగా ఉన్నామండి. ప్రతిపక్ష నేతలు ఏదో విమర్శలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి భూ సమీకరణ విధానం ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో రైతులందరూ ఇవ్వటం జరిగింది. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మా విశ్వాసం ఇంకా రెట్టింపు అవుతుంది ముఖ్యమంత్రి గారి మీద. అలాగే ఒకవైపు సచివాలయ నిర్మాణం జరిగింది, అలాగే గవర్నమెంట్ బిల్డింగ్లకు సంబంధించిన కాంప్లెక్స్లకు సంబంధించిన నిర్మాణానికి కూడా శంకుస్థాపన జరిగింది. సో అభివృద్ధి అదే విధంగా జరుగుతుందని చెప్పి అనుకుంటున్నారా? ఈ రోజు తీసుకున్న నిర్ణయం మీద మీరేమనుకుంటున్నారు? ఇంకా ముందరకు పోతున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిన్నగా వారం క్రితం వచ్చి రాజధానిలో అభివృద్ధి ఏం జరిగింది, నేను మీ భూములు మీకు ఇచ్చేస్తాడు. ఆ భూములు ఇచ్చేస్తాను దుష్టప్రచారానికి ప్రజల్లో రాష్ట్ర ప్రజలు కొంత అవనమ్మకాన్ని కలిగించారు జగన్మోహన్ రెడ్డి 4 రోజుల క్రితం. ఆ అవనమ్మకాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని బడ్జెట్ చేసి ఇవాళ రాజధానిలో నెంబర్ 1గా సెక్రటేరియట్ ముందు పండుగ వాతావరణం లాగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సెక్రటేరియట్ మీదుగా ఈ సెలబ్రేషన్స్ చేసుకున్న రైతులు ఎవరైతే భూసమికి సంబంధించిన రైతులు ఎవరైతే వాళ్ళందరూ కూడా సెలబ్రేషన్ చేసుకున్న పరిస్థితి. సో ఈ విధంగా ఉంది. అలాగే ఇంకొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఈరోజు నిర్ణయంతో మీ ఫీలింగ్ ఏంటి? ఈరోజు ఈ ప్రకటన వెలువడంగానే రాజధాని రైతులు మొత్తం ఒక్కసారిగా పడిలేసినంత హుషారుగా ఉన్నారు. ఇటువంటి ఈ గేమ్స్ రావటం ఇది దేశంలోనే ప్రప్రదంగా చేశారు. ఇది చాలా అత్యుద్ధంగా విషయం. ఇలాంటి చేస్తారని బాబు గారి మీద నమ్మకంతో మేము భూములు ఇచ్చాం. ఆ భూములు ఇచ్చిన రైతులకి ఈనాడు పూర్తి స్వాతంత్రం వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఇంకా ముందు ఇంకా బాబు గారు ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మీరు చెప్పండి అమ్మా, మీరు భూములు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించి మినహాయింపు ఇచ్చింది, దీని మీద ఏమంటారు? దీని మీద మాకు సంతోషంగా ఉందండి. మేము గుంటూరు వెళ్దామని వెళ్తున్నాం. మాకు మధ్యలో ఈ వార్త తెలిసింది. వెంటనే వెనక్కి తిరిగి వచ్చేసి మా సంతోషం ఆపుకోలేక సచివాలయం కాడికి వచ్చాము. మేము గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో భూములు ఇచ్చాము. భూములు ఇచ్చినందుకు మాకు బాగా బెనిఫిట్ చూపించాడు. ఇంకా సంతోషంగా ఉంది. ఇంకా ముందు ఇంకేం జరుగుతుందో మా నాయకుల మీద మాకు నమ్మకం ఉంది. ఎమ్మెల్యే గారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో, గల్లా జయదేవ్ గారి అందరి సహకారంతో మాకు ఈ గేమ్స్ వచ్చేసింది. మేము చాలా వెంకయ్య నాయుడు గారు కూడా చాలా మనకి సహకరించారు. మేము సంతోషం. సో మొత్తం మీద ఏదైతే అంటే మొన్నటి వరకు క్యాపిటల్ గెయిన్స్ వస్తుందా రాదా అన్న దాని మీద కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా కొంత వస్తుందా రాదా అన్న అనుమానంతో ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు అది ఆ కళ నిజమైంది. దీనివల్ల భారీ స్థాయిలో లబ్ధి చేకూరుతుంది. దాదాపు 1 కాదు 2 కాదు 24,000 మంది రైతులకి 33,000 ఎకరాలు ఎవరైతే ఇచ్చారో ఆ భూములకు, రాజధానికి సంబంధించిన భూములు ఎవరైతే ఇచ్చారో 24,000 మంది రైతులకి లబ్ధి చేకూరుతుంది క్యాపిటల్ గెయిన్స్ కి సంబంధించి. మొత్తం వీళ్ళందరికీ కూడా భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు కూడా దాదాపు ఇంకా మరొక 3-4 గ్రామాల్లో గనక ఈ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ అనేది పూర్తి అయిపోతే దాదాపు మొత్తం 29 గ్రామాల్లోనూ ప్లాట్ల కేటాయింపు పూర్తి అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇంకొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. సో చెప్పండి, ఈ పరిస్థితిని అలాగే ఇవాళ వచ్చిన నిర్ణయాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? మా ఈ క్యాపిటల్ గెయిన్ విషయం చాలా రైతుల దగ్గర చాలా ఆందోళనగా ఉండేదండి. మామూలుగా సీట్ క్యాపిటల్ ఓపెనింగ్కి అరుణ్ జైట్లీ గారు వచ్చారు. అప్పుడు మా శ్రావణ్ కుమార్ గారు, జయదేవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు అందరూ మ్యాక్సిమం విషయాలను చెప్పి ఆయన కన్విన్స్ చేయగలిగారు. ఆయన ఇవ్వాలన్న భావంతో ఇవాళ ఇచ్చారు. చాలామంది ఎవరెవరు అని అన్నారు, కానీ ఇవ్వటం మాకు ఎంతో ఆనందంగా ఉంది.
ఇంకా గొప్ప విషయాలు అంటే రైతులకు అనుకూలంగా అన్ని విషయాలు జరుగుతాయని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద చూసుకుంటా ఉంటే ఏదైతే ప్లాట్ల కేటాయింపు జరిగిన తర్వాత నుంచి కొన్ని రోజుల క్రితమే ఏదైతే ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇవాళ క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించి ఏదైతే ఒక ప్రకటన కేంద్ర బడ్జెట్లో పొందుపరుస్తూ ఒక ప్రకటన చేయడం జరిగిందో, మినహాయింపునిస్తూ ఏదైతే ప్రకటన చేశారో దానికి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్లు మరింత పెరిగే అవకాశం ఉందన్న భావన అయితే మనకి వ్యక్తమవుతుంది. సో మీరు చెప్పండి, మీ ఫీలింగ్ ఏంటి? ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వాళ్ళ బడ్జెట్లో చేసిన ప్రసంగం కానీ క్యాపిటల్ గెయిన్స్ కు సంబంధించి తీసుకున్న నిర్ణయం మీద మీరేమంటారు? ఇది నా ఒక్కడి మనోభావం కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఊర్లో కూడా అంత పండగ వాతావరణం జరుగుతూ ఉంది. ఇవాళ చాలా బాగా అసలు ఇది జరగదు అని అనుకుంటా ఉన్నారు ప్రతిపక్షాలు, ఇది జరగకుండా ఉండాలని చాలా మంది మొక్కుకుంటా ఉన్నారు. కానీ ఇది జరిగి చూపించాడు మన చంద్రబాబు నాయుడు గారు. ఇది జరిగి చూపించడం అంటే మామూలు విషయం కాదు. ఇవాళ చాలా పండగ వాతావరణం, క్యాపిటల్ గెయిన్ రావడం అనేది చాలా కృషి ఉంది చంద్రబాబు నాయుడు గారిది. ప్లస్ మా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు దీని మీద ఎంతో గట్టి పనిచేసి దీన్ని బాగా సాధించి పెట్టినట్టు అందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది ప్రతిపక్షాలకి గొడ్డలు పెట్టని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇది బాగా ఆనందకర విషయం. మీరు చెప్పండి, ఈరోజు క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించిన వెసులుబాటు కలిగింది, దీని మీద ఏమంటారు? క్యాపిటల్ గెయిన్ ఇవ్వడం వల్ల రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఎందుకంటే చంద్రబాబు గారి నాయకత్వం వలన మేము అందరం రైతులందరం స్వచ్ఛందంగా ఇచ్చేసాం భూములు. దానివల్ల ఇవాళ కాన్ఫిడెన్స్ పెరిగింది, రైతుల్లో కాన్ఫిడెన్స్ పెరిగింది. అందరం చూస్తూనే ఉన్నాం. 6 నెలలు అంటే 6 నెలలు సచివాలయం ఏర్పాటు చేశారు, క్యాపిటల్ గెయిన్ ఇప్పించారు. అలాగే ఆయన చెప్పిన ప్రతి విషయం పర్ఫెక్ట్గా చేసుకుంటూ వస్తున్నారనే నమ్మకం మాకు కలిగింది. భవిష్యత్తులో కూడా బాగా చేస్తారనే నమ్మకం ఉంది. అలాగే మా ఎమ్మెల్యే గారు కానీ, మా ఎంపీ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, అరుణ్ జైట్లీ గారు మాకు ఇచ్చినందుకు సెంట్రల్ గవర్నమెంట్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఈ రకమైన వాతావరణం, పండగ వాతావరణం కానీ సందడి వాతావరణం ఈ సెక్రటేరియట్, వెలగపూడి సెక్రటేరియట్ వద్ద కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఈ సెక్రటేరియట్ నిర్మించిన తర్వాత ఇది ఇక్కడ తొలి పండగ కానీ తొలి సందడి వాతావరణం ఇక్కడ నిర్వహించుకున్నారని చెప్పి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటుంటే ఇవాళ కేంద్ర బడ్జెట్లో ఏదైతే అమరావతికి సంబంధించిన రాజధాని నిర్మాణానికి సంబంధించిన భూములు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరికీ కూడా క్యాపిటల్ గెయిన్స్ నుంచి మినహాయింపునిస్తూ వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద మాత్రం వీళ్ళలో హర్షం వ్యక్తం అవుతుంది. ఇదే సమయంలో మాట నిలబెట్టుకుంటారు అన్న నానుడి కానీ మాట నిలబెట్టుకుంటారు అనే నమ్మకం అమరావతికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరింత ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న